ధృతరాష్ట్ర మహారాజుకి పుత్రులు 100 మంది. కురుక్షేత్ర యుద్ధంలో 100 మందిని పోగొట్టుకున్న తండ్రి ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, నా 100 మంది పుత్రుల్ని పోగొట్టుకున్నాను ఎందుకు అని. మీరు 50 సంవత్సరాల కిందట ఒక వేటగాడు, మీరు ఒక మగపక్షిని వేటాడాడు. వేటాడిన తర్వాత ఆ మగపక్షి తప్పించుకుంది. అది తెలుసుకొని మీరు తన గూటి దగ్గరికి వెళ్ళి 100 మంది పిల్లలను నిస్సహాయంగా చంపేశారు. అదే కర్మ మీకు ఇలా జరిగింది. మరి 50 సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడే ఎందుకు జరిగిందంటే, నీకు 100 మంది పుత్రులు కావాలంటే నీకు ఎంతో పుణ్యం కావాలి. ఆ పుణ్యం 50 సంవత్సరాల నుంచి మీరు కూడబెట్టుకున్నారు. అందుకే మీకు ఈ 100 మంది పుత్రులు కౌరవులుగా ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధంలో 100 మందిని పోగొట్టుకున్నారు. ఆ పక్షి ఎలాగైతే బాధపడుతూ నిశ్చయితంగా ఒంటరిగా మిగిలిపోయిందో అదే కర్మ మీకు కూడా వచ్చేది. కర్మ ఎప్పటికైనా 100 సంవత్సరాలవని 50 సంవత్సరాలవని ఎప్పటికీ వదిలిపెడదు. కొంచెం లైట్ అవుతుంది కానీ రావడం మాత్రం పక్కా.